ఓం విశ్వకర్మ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. రామాయణంలోని బాలకాండము 3వ భాగానికి స్వాగతం. ధన సంపదలెన్నున్నను సంతానము లేకను వ్యాజ్యముతో ధరణిపతి చింతించు నేనేమి చేయుదునని మంత్రులందరినీ పిలుచుక సమాలోచనలు చేయగనచట. ఆ దశరథ మహారాజు నాకు సంతానం లేదన్న భావనతోటి చాలా వ్యాజ్యంతో ఉంటుంది. ఇంతవరకు కూడా నాకు సంతానం కలగపాయి, నేనేం చేయాలా, రాజ్యాధికారిని ఎవరిని నియమించాలా అని చాలా వ్యాజ్యంతో తన మంత్రులందరినీ పిలుచుకొని సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశం లోపల నాకు సంతానం లేదు, ఏం చేస్తే సంతానం అవుతుంది, ఎట్లా చేయాలా అని ఇట్లాంటిగా అక్కడ విచారం చేస్తున్నారు. చింతించగాశ్వమేధయాగము సంతుకై చేయవలయునని బుద్ధికి దోచే బుద్ధి కుశలురైన మంత్రులాగూడి తగు యాగము చేయుటవని అందు. ఇట్లాంటిగా వాళ్ళు విచారం చేయంగా అశ్వమేధ యాగం చేస్తే తప్పకుండా సంతానం అవుతుందని ఇట్లాంటిగా నిశ్చయం చేసిండ్రు. అప్పుడు ఎప్పుడైతే ఇట్లాంటిగా నిశ్చయం చేసిండ్రో అప్పుడు తెలివి కలిగినటువంటి బ్రాహ్మణులు జ్ఞానులను ఇట్లాంటిగా తోలుకొని రావాలా అని ఇట్లాంటిగా మంత్రులందరూ కూడా ఇట్లాంటిగా నిర్ణయం చేసిండ్రు. ఈ విధి నిశ్చయము పృథ్వీపతి చేసి పురోహితుల మంత్రి సుమంత్రునితో వశిష్ఠాది వామదేవుల వేద పారంగతులైన బ్రాహ్మణుల రమ్మనంపే. ఇట్లాంటిగా అశ్వమేధ యాగం చేస్తే తప్పకుండా సంతానం అవుతుందని అక్కడ బ్రాహ్మణోత్తములు మంత్రులందరూ కూడా నిశ్చయం చేసిండు. అప్పుడు వాళ్ళ మాటలు విన్నటువంటి దశరథుడు మంత్రులను పిలుచుకొని సుమంత్రులను పిలుచుకొని, నువ్వు వెళ్ళి మరి యజ్ఞం చేసేటటువంటి ఋత్విజులు వశిష్ఠాది వామదేవులు ఇలా అందరిని కూడా పిలుచుకొని రమ్మని ఆ సుమంత్రునికి దశరథ మహారాజు తెలియజేసిండు. పృథ్వీపతి దశరథు నాజ్ఞగైకొని తల్లి సుమంత్రుడు వశిష్ఠాది బ్రాహ్మణోత్తముల సుయజ్ఞుని వామదేవుని ఇతర బ్రాహ్మణుల రాజమందిరము రమ్మనిరని చెప్పగా, ఆ దశరథ మహారాజు యొక్క ఆజ్ఞ తీసుకున్నటువంటి ఈ సుమంత్రుడు ఆ వశిష్ఠాది వామదేవాది బ్రాహ్మణోత్తములను ఋత్విజులను బ్రాహ్మణులకు అందరికి కూడా దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మన్నారని ఇట్లాంటిగా వాళ్ళకు చెప్పిండ్రు. ఎవరు? ఈ సుమంత్రుడు. వశిష్ఠాది వామదేవ గురువులంతను బహు సంతోషమున దల్లిరి రాజమందిరము కనిరాగను దశరథ మహారాజు ఎదురేగి భక్తితో వశిష్ఠాది వామదేవుల రభసముతో తోడ్కొని వచ్చి రాజమందిరము. ఈ సుమంత్రుడు వెళ్ళి ఆ వశిష్ఠాది వామదేవులందరికి కూడా దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మన్నారని తెలియజేస్తే, ఆ మాటలు విన్నటువంటి వీళ్ళందరూ కూడా చాలా సంతోషపడి ఆ దశరథ మహారాజు దగ్గరికి వస్తున్నారు. వచ్చినటువంటి ఆ వశిష్ఠాది బ్రాహ్మణులను చూసిన ఈ దశరథ మహారాజు ఎదురు వెళ్ళి వాళ్ళకు నమస్కరించి తన మందిరానికి తోలుకొని పోయాడు. ఘనముగా వశిష్ఠాది గురువుల పూజించే భక్తితో వామదేవాది బ్రాహ్మణోత్తముల
ఆర్య పద్యములివ్వ సంతసించిరి. దశరథ మహారాజు వారితో నిట్లనే అవని అందు. లోనికి తీసుకెళ్ళినటువంటి దశరథ మహారాజు వాళ్ళందరూ కూడా ఇట్లాంటిగా కాళ్ళు కడిగి వాళ్ళ పాద పూజ చేసి వాళ్ళను సంతోషపరిచి వాళ్ళకు దండ ప్రమాణాలను చేసి అప్పుడు ఆ దశరథ మహారాజు వష్టాది వామదేవి వాది ఇట్లాంటిగా గురువులను బ్రాహ్మణోత్తములను ఆ ఋత్విజులను వశిష్ఠుడిని ఈ దశరథుడు అడుగుతున్నాడు. తనయులు లేక తపన పడుతున్న సంతానము లేక మనశ్శాంతి లేదని పుత్రుకై అశ్వమేధయాగము బాగుగా చేయవలనని నే సంకల్పించితిననే అవని అందు. మహాత్ములారా, నాకు ఇంతవరకు సంతానం కలగలేదు, మరి సంతానం లేకపోతే మనశ్శాంతి కూడా లేదు. మరి నేను సంతానం కోసమని నేను అశ్వమేధ యాగం చెయ్యాలని ఇట్లాంటివి అనుకుంటున్నా అని ఆ దశరథుడు వినయంగా సవినయంగా వశిష్ఠాది వామదేవ గురువులకు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకు పెద్దలందరికీ కూడా ఈ దశరథ మహారాజు తెలియజేసిండు. మహాత్మ యజ్ఞ దీక్ష గైకొనాదలచితి అశ్వమేధయాగము నిర్విఘ్నముగా కొనసాగనుపాయము తెలుపరేయని పుణ్యులా వేడెను పృథ్వీశుడచట. యజ్ఞం చేయాలని నేను నిశ్చయం చేసిన మహాత్మ, నేను యజ్ఞ దీక్షను కూడా ఇట్లాంటిగా తీసుకోవాలని అనుకుంటున్నా. మరి అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా కొనసాగాలంటే మరి నేనేం చేయాలను, ఆ ఉపాయం నాకు తెలుపులని ఆ దశరథ మహారాజు వశిష్ఠాది వామదేవ గురువులను ఇట్లాంటిగా వేడుకున్నాడు. దశరథ మహారాజు బలికెన పలుకుల నాలకించే పరమ సంతోషమునా పుత్ర సంతానముకై సంకల్ప సిద్ధికి యజ్ఞశ్వమిడువలే అవని యందు. ఆ దశరథుడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నటువంటి ఈ మునులందరూ కూడా వశిష్ఠాది వామదేవాది గురువులు పెద్దలందరూ కూడా, మహారాజా, నువ్వు సంకల్పించినటువంటి యజ్ఞము సంతానం కోసమని నువ్వు యజ్ఞం చేస్తానంటున్నావు, తప్పకుండా నీకు సిద్ధిస్తుంది. మరి అది సిద్ధించాలంటే, నీకు సంతానం కలగాలనంటే తప్పకుండా నువ్వు యాగాశ్వమును తప్పకుండా విడువలేను అని ఇట్లాంటిగా తెలియజేసిండు. ఇంకనూ కావలసిన ఉపకరణముల తెప్పించి యజ్ఞము చేసిన మీ ధర్మ సంకల్పరీతిగా పుత్రుల బడయగలవు. అమృత వాక్యములు విని దశరథుడు సంతసించే సేలుగనజడ. మహారాజా, యజ్ఞశ్వముడు వాళ్ళ మరి యజ్ఞం చేయడానికి కావలసిన వస్తువులన్నీ ఉండాలి. అవన్నిటిని కూడా తెప్పించి యజ్ఞం చేస్తే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. మీ సంకల్పము ధర్మ సంకల్పము మీది, తప్పకుండా సంతానం కలుగుతాయని ఇట్లాంటిగా ఆ వశిష్ఠాది వామదేవ గురువులందరూ కూడా దశరథునికి తెలియజేసిండ్రు. అప్పుడు ఆ మాటలు విని ఆ దశరథుడు చాలా సంతోషపడుతున్నాడు. అవనిపతి ఆనందాశ్రువులు రాల్చుచు ఆ మాతులతో నిట్లనే మా గురుదేవులాజ్ఞరీతిగా క్రతువుకు వలయు వస్తువుల సమకూర్చుమని తెలుపా. ఎప్పుడైతే వీళ్ళు తప్పకుండా సంతానం అవుతుందని తెలియజేసిండ్రో ఆ దశరథునికి చాలా సంతోషమైంది. ఆ సంతోషం లోపల కనుల పొంటి ఇట్లాంటిగా నీళ్లు గారుతున్నాయి. అప్పుడు ఆ దశరథ మహారాజు మంత్రులతోటి అంటున్నాడు, విన్నారు కదా మా గురుదేవులు ఏమైతే తెలియజేసిందో వాటిని అన్నిటిని కూడా సమకూర్చుందని మంత్రులకు దశరథుడు అక్కడ తెలిపింది. పుణ్యులు యజుర్వేదము పఠించు ఋత్వికులు వెంట నడుచుచుండ వీరాది వీరులు యోధాన యోధులచే రక్షింపబడగ యజ్ఞాశ్మమిడువనాగ్నిచ్చనచట.
యజుర్వేదమును పఠించేటటువంటి ఋత్విజులు ఆ గుర్రం వెంబడి ఉండాల. మరి దాన్ని కాపాడటానికి యోధాన యోధులు, వీరాది వీరులు ఇట్లాంటిగా ఉండాల. మరి ఇట్లాంటిగా ఆ యాగాశ్వమును తప్పకుండా రక్షణ చేయాల. రక్షింపబడగ యజ్ఞాశ్వమిడువనాగ్నిచ్చనచట. మీరు మాత్రం ఇట్లాంటిగా ఆ యజ్ఞాశ్వమును ఇడిసబెట్టుండి అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేసిండు. మిక్కిలి కష్టతరము అశ్వమేధయజ్ఞమాచరించుటవని అందు విఘ్నములు అపచారములు లేకున్నచో రాజులు సామాన్యులు యజ్ఞము చేసేడి వారవనిలోనా. మరి ఈ అశ్వమేధ యాగం చేయాలంటే చాలా కష్టం. మరి అశ్వమేధ యాగం చేసినప్పుడు ఎన్నో విఘ్నాలు కలుగుతాయి, అపచారాలు ఎన్నో కలుగుతాయి. మరి ఇవి ఒకవేళ కలగకుంటే రాజులు, సామంత రాజులు, సామాన్యులు, ప్రజలు ఎవరన్నా ఈ అశ్వమేధ యాగం చేస్తుండ్రు. దుష్టులు రాక్షసులు దోషముల వెదికి క్రతువునందు విషయముల నెరిగి యత్నింతురు యజ్ఞము భంగపడుటకు. యజ్ఞము భంగము కలిగిన కర్త నశించు వెంటనే. దుష్టులు, దుర్మార్గులు, రాక్షసులు ఈ యజ్ఞం లోపల ఉండేటటువంటి లోపాలను తెలుసుకొని తప్పకుండా యజ్ఞమును భంగం చేస్తారు. మరి ఒకవేళ యజ్ఞం చేసేటప్పుడు భంగమైందా, చేసేకర్త తప్పకుండా నశిస్తాడు అని వాళ్ళందరితోటి దశరథ మహారాజు తెలియజేసిండు. అవనిపతి దశరథుడు బలికిన అమృత వాక్యాల సంతసించిరి సత్పురుషుల చట. ఎటి దోషము లేకుండా అశ్వమేధయాగము నిర్విఘ్నముగా పరిసమాప్తమగునట్లు చేసెదమని పుణ్యులనిరి. ఆ దశరథుడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నటువంటి వీళ్ళందరూ చాలా సంతోషపడి, మహారాజా, ఎలాంటి దోషాలు కలగకుండా మేము యజ్ఞమును నిర్విఘ్నముగా చేస్తామని అక్కడ ఉన్నటువంటి పుణ్యాత్ములైనటువంటి ఋషులు, మహానుభావులు వీళ్ళందరూ కూడా అన్నారు. అవనిపతిని ఆశీర్వదించి గై కొని రాజాజ్ఞను నిజ స్థానముకు దర్లిరి బ్రాహ్మణులు బాగుగాను. మహారాజు పిలిచి అమాతులను ఋత్విజులాదేశించిన యజ్ఞద్రవ్యముల సమకూర్చుడని ఆజ్ఞిచ్చనచట. ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా, మహారాజా, మేము తప్పకుండా యజ్ఞమును నిర్విఘ్నంగా పరిసమాప్తం చేస్తాం అని ఆ రాజును ఆశీర్వదించి రాజు దగ్గర ఆజ్ఞ తీసుకొని తమ తమ స్థానాలకు వెళ్ళిపోయిండు. అప్పుడు ఈ మహారాజు దశరథుడు మంత్రులను పిలుచుకొని ఆ ఋత్విజులు చెప్పినటువంటి సామాగ్రిని అంతా మీరు సమకూర్చులని ఇట్లాంటిగా తెలియజేసిండు. పంపి మంత్రివర్యులను పరమ సంతోషమున ప్రవేశించ నిజ మందిరము. ప్రియపత్నులు కౌశల్యాదుల కడకేగి సుతులకై యజ్ఞము చేయ సంకల్పించి తిని. అప్పుడు ఆ మంత్రులందరిని పంపించి ఈ దశరథ మహారాజు తన మందిరానికి వెళ్ళి కౌశల్య, సుమిత్ర, కైకలకు నేను మాత్రం ఇట్లాంటిగా సంతానం కోసమని అశ్వమేధ యాగం తలపెట్టినని ఆ రాణులకు తెలియజేసిండు. నియమనిష్టల మీరును దీక్షభూనుడు సంతోషమున యజ్ఞము సంకల్పించి తినని చెప్పా. పరమానందమున రాణుల ముఖ పద్మములు కమలముల వలె వికసించి శోభిల్లే. మీరు కూడా నియమనిష్టలతోటి యజ్ఞదీక్షను గైకొనుడని ఆ దశరథుడు తన
ముగ్గురు రాణులకు ఇట్లాంటిగా తెలియజేస్తే రాణుల యొక్క ఇట్లాంటిగా ముఖాలు పద్మముల వలె పువ్వుల వలె ఇట్లా వికసించి అక్కడ శోభిల్లింది అని శోభిల్లింది. 8వ సర్గ సమాప్త. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరూ